ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వీడియో ఏంటంటే కనుక మోక్షం ఎలా వస్తుంది, ఆ మోక్షం పొందిన వారంతా కూడా ఆ యొక్క మోక్ష మార్గం నుండి బయటకు వచ్చి మోక్షం పొందిన వారు అవుతారా? ఎంతోమంది మన పూర్వీకులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ మోక్ష మార్గం ద్వారాగా బయటకు వచ్చి మోక్షాన్ని పొందిన వారు అయ్యారా? కాదు కదండి. అయితే నా ఉద్దేశం, నా ప్రకారం మాత్రమే నేను ఈ వీడియోలో చెప్తాను. ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరికి నొచ్చుకునే విధంగా కాదు. కాకపోతే ఏంటంటే నాకు అనిపించింది నేను చెప్తాను. నేను వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన గురించి చెప్తాను. అయితే మేము వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఈ సంవత్సరం కూడా అవ్వలేదు ఇంకా. రేపు వినాయక చవితి అయిన తర్వాత మేము అరుణాచలం వెళ్ళటం జరిగింది. అయితే మేము అరుణాచలం వెళ్ళినప్పుడు మాకు జరిగింది ఏంటంటే కనుక గిరి ప్రదక్షిణంలో జనం అయితే తక్కువ మందే ఉన్నారు ఉదయం. కానీ మోక్ష మార్గం దగ్గర మాత్రం క్యూ లైన్ 5-6 కిలోమీటర్లు ఉందండి. సుమారు 5-6 కిలోమీటర్లు ఉండిద్ది. అంత క్యూ లైన్ అండి, చాలా పెద్దది. ఎందుకు ఇంతమంది అంటే దీంట్లో నుండి దూరితే మోక్షం వచ్చేసిద్దని చెప్పడం జరిగింది. పురాణాల్లో ఎక్కడ చెప్పలేదు, కానీ మన యూట్యూబ్ ద్వారాగా దీంట్లో నుండి వస్తే మోక్షం కలిగిద్ది అని చెప్తాం జరిగింది. దాని పేరు అసలు ఇరుకు పెళ్ళై టెంపుల్ అని అంటారంట. ఎక్కడ స్థానికులు పిలుచుకునేది. నేను దిగి అక్కడ చూస్తే ఒకరు కూడా తమిళ వాళ్ళు అయితే లేరండి. అంతా అక్యులైన్ మొత్తం తెలుగు వాళ్ళేనండి. రీసెంట్గా ఒకళ్ళు మన ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళటం, వారు దురదృష్టవశాత్తు వాళ్ళు చనిపోవటం కూడా జరిగింది. దీనికి కారణం, చనిపోవడానికి కారణం మెయిన్ ఏంటంటే కనుక ఆయనకి కొంచెం లావుగా ఉన్నారు. అలాగే బయటికి వచ్చేటప్పుడు కొంచెం టెన్షన్ వస్తుంది. వస్తామా రామా వస్తామా అని టెన్షన్తో ఆయనకి హార్ట్ అటాక్ రావడం జరిగింది. అదేనండి, మనం టెన్షన్ పడకూడదు. ఇప్పుడు వెళ్ళాము, అది దాంట్లోనే బయటకు వచ్చేస్తారు. ఎంత లావైనా సన్నమైనా వస్తారు, తప్పకుండా వస్తారు. కాకపోతే ఆయన ఏంటంటే టెన్షన్ పడిపోయారండి. ఆ టెన్షన్ వల్ల ఆయన బయటికి రాలేక బయటికి లాగే లోపే ఆ టెన్షన్తో, అంటే వెనక వాళ్ళే కూడా ఎలా ఉంటాయండి, తొందరగా జరగండి అన్నట్లుగా కంగారు పెడుతుంటారు. ఇప్పుడు ఏ టెంపుల్లోకి వెళ్ళినా అంతేనండి, వెనక మన ఏంటంటే కంగారు చేస్తూ ఉంటారు, పదండి అని. ఆ కంగారు మనకు వచ్చేసరికి హార్ట్ మీద పడి అది హార్ట్ అటాక్గా వచ్చి ఆయన అయితే చనిపోవడం జరిగింది. ఆ తర్వాత నుండి ఏం చేశారు, అయ్యా ఎవరు రాకండి, స్టార్టింగ్లో ఒక చిన్న ఇంత రంధ్రం ఒక ఇనప దాంతో పెట్టి దీంట్లో నుండి ఎవరైతే దూరుతారో వాళ్ళు మాత్రమే మోక్ష మార్గంలోకి వెళ్ళి బయటికి రండి అని చెప్పి బోర్డు పెడతాం జరిగింది. అసలు ఫస్ట్లో అరుణాచలం వెళ్తే మేము వెళ్ళినప్పుడు కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కువే ఉన్నారు, చాలామంది వచ్చారు, ట్రైన్ నుండి నిండిపోయారు. ఇప్పుడైతే ఇంక చెప్పవసరం లేదండి, ఇసుకేస్తే రాళ్ళంత తెలుగు జనమే ఉంటారు. ఎక్కడ చూసినా మీరు తమిళ వాళ్ళు ఉండరండి, మొత్తం తెలుగు వాళ్ళే. మన తెలుగు టెంపుల్కి వెళ్ళినట్టే ఉంటుంది. అంటే మన తిరుపతి ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా తిట్టుకోవడం మొదలు పెట్టేశారు. వీళ్ళ వల్లే మాకు ప్రశాంతంగా లేకుండా పోయింది. కానీ ఆదాయం వస్తుంది, మనం ఎక్కడికి వెళ్ళినా ఆదాయం ఇస్తూనే ఉంటాము. తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆదాయం పరంగా చాలా బాగుంటుంది. కానీ వాళ్ళకి అనిపిస్తుంది ఏంటంటే వీళ్ళు రావటం వల్లే మాకు ఇవన్నీ జరుగుతున్నాయి, లేదంటే మా అరుణాచలం ప్రశాంతంగా ఉండేది అని అలా భావన వస్తుంది. అది తప్పకుండా తమిళనాడు మొత్తం మనకి మన భాష అన్నా మనం అన్నా కూడా కొంచెం చిన్న చూపు చాలా ఉందండి, కొంచెం కూడా కాదు. భాష ప్రేమికులు అయితే ఎక్కువ ఉన్నారు. మన భాష మాట్లాడే వాళ్ళన్నా కానీ, మనం తెలుగు మాట్లాడే వాళ్ళన్నా కొంచెం చులకనగా నవ్వుతూ చూస్తారు, చాలా తక్కువగా చూస్తారు. కానీ ఆ మోక్షం ఎలా లభిస్తుంది అని చెప్పగా, మోక్షం అనేది మనం చేసే పనుల బట్టి, మనం ప్రవర్తించే బట్టి, అలాగే మనం ఆచరించే ఆచారాల బట్టి, అలాగే మనం సమాజంలో ఎలా ఉంటున్నామో అవన్నీ కూడా చూసే భగవంతుడు మోక్షాన్ని కలిగిస్తాడు. అంతేగాని ఈ మనమంతా తప్పులన్నీ చేసేసి ఈ మోక్ష మార్గం నుండి బయటకు వెళ్తే మనకేమీ మోక్షం రాదు. కానీ మనం నిజమైన మోక్షం పొందాలంటే ఆ మహాదేవుణ్ణి ఆ అరుణాచలంలో గిరిప్రదక్షిణం చేసి నమస్కరించుకోండి చాలు. ఆ యొక్క మోక్ష మార్గంలో నుండి బయటికి వచ్చినా రాకపోయినా మనకి నిజమైన మోక్షం లభిస్తుంది. అలాగే రమణ మహర్షి వారు కూడా అంటే దాంట్లో నుండి దూరొచ్చి మోక్షం పొందారని ఎక్కడా లేదు. కానీ ఆయన కూడా మన త్రికరణ శుద్ధిగా ఆ పరమేశ్వరుని పూజించాడు, ఆ పరమేశ్వరులోకి ఐక్యమయ్యాడు. అలాగే మనం కూడా నిజమైన భక్తితో నిజమైన ఆ మోక్ష మార్గం దగ్గరికి వెళ్ళండి, నమస్కరించుకోండి అంతేగాని మీరు దాంట్లో నుండి దూరితేనే మనకి మోక్షం లభిస్తుంది అనేది అది తప్పు మాట.
ఎలా మనం చేసే పనులు బట్టే మనకు భగవంతుడు మన యొక్క మోక్షాన్ని నిర్దేశిస్తాడని నేను నమ్ముతూ ఉంటాను. మీకు కూడా అలా అనిపించిందే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మేము వెళ్ళినప్పుడు కూడా నేను అదే మాట మీద ఉండి నేనైతే మా వాళ్ళకి అది కూడా అదే చెప్పాను. అమ్మా, దీంట్లో నుండి బయటకు వస్తేనే మోక్షం రాదు, మనం చేసే పనుల వల్లే మనకి మోక్షం కలుగుతుంది. అలాంటి మోక్షం పొందాలి. దీంట్లో నుండి బయటకు వస్తే మోక్షం లభిస్తుందంటే 4-5 సార్లు తిరిగి వస్తారు పాపం చేసి. రావటం వల్ల ఎవరికి మోక్షం రాదండి. మనం చేసే పనులు, మనం చేసే దానాలు బట్టి మనకి ఆ భగవంతుడు మనకు మోక్షాన్ని కలిగిస్తాడు. అది నిజమైన మోక్షం. ఇలాంటి మోక్షాన్ని మనం పొందాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైనా అరుణాచలం వెళ్ళిన వారు మోక్ష మార్గం ద్వారాగా బయటికి రాగలిగితే వెళ్ళి రండి, తప్పులేదు. వెళ్ళమని చెప్తున్నాం కానీ వెళ్ళొద్దని మాత్రం ఎక్కడ ఉండదండి. వెళ్ళండి, చక్కగా వచ్చేవాళ్ళు రండి. కానీ కొంచెం శరీరం ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం రాకుండా ఉండటమే మంచిది. పూర్వకాలంలో అండి 2000 సంవత్సరం కన్నా ముందు అందరూ కూడా చాలా వరకు సన్నగా ఉండేవాళ్ళు. ఒబిసిటీ కానీ ఇవన్నీ ఏమి ఉండేవి కాదు. అందరూ కూడా చాలా వరకు సన్నగా ఉండేవాళ్ళు. కానీ ఆ తర్వాత నుండి వచ్చే మన ఫుడ్ మార్పుల వల్ల అందరూ కూడా లావు అయిపోతాం అనేది జరుగుతుంది. అది సైంటిఫిక్గా కావచ్చు, కానీ సైంటిఫిక్గాను అలాగే మనం తినే ఆహారం బట్టి కూడా చేంజ్ అయ్యి మనం ఒళ్ళైతే వస్తూ ఉంటుంది. అది మాత్రం మనం చేయలేము. అయితే పూర్వకాలంలో అలా ఉండేవాళ్ళు కాబట్టి ఆ మోక్ష మార్గం ఆ సన్నగా పెట్టారేమో అనేది కూడా ఒక ఇది. అలాగే ఇంకొక చోట కూడా ఉందండి ఈ విధంగా. ఏనుగు కింద నుండి వస్తారు. అప్పుడు కూడా ఒక మనిషి, ఒక లేడీ ఆ ఏనుగు మధ్యలో ఇరుక్కుపోవడంతో అక్కడ కూడా మూసేయడం జరిగింది. ఇక్కడ మాత్రం ప్రస్తుతానికైతే ఓపెన్ చేసే ఉంది మోక్ష మార్గం. కానీ ఆ టైం ప్రకారం వెళ్ళి బయటకు వచ్చేలాగా ఎవరైతే సన్నగా ఉన్నారో వాళ్ళు మాత్రం లోపలికి వెళ్ళి, అందుకే అప్పటికి కూడా సెక్యూరిటీ గార్డులు అందరూ ఉన్నారండి. కాకపోతే చెప్తున్నా కదండి, జనము ఉండి కంగారు పెట్టేయటంతో ఆయన చనిపోవడం జరిగింది. ఏదైనా కానీ స్వామిలో ఐక్యమయ్యాడండి ఆయన. కాకపోతే అదొక చాలా అంటే ఒక భక్తిపరంగా వెళ్ళినప్పుడు అలా జరిగితే వాళ్ళ కుటుంబం చాలా బాధపడుతుందండి. చాలా అంటే నేను భగవంతుడి కోసం వెళ్ళాము, ఇలా జరిగింది అని అది చిన్న బాధ అయితే ఆ కుటుంబానికి ఎప్పుడు ఉంటుంది. ఆ బాధ నుండి తొందరగా ఆ పరమేశ్వరుడు బయటికి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మోక్ష మార్గానికి వెళ్ళేవాళ్ళు ఇది గమనించి వెళ్ళండి. ఇదంతా నా ఊహ మాత్రం, నేను అనుకుంది మాత్రం మీకు చెప్తున్నాను. ఇదే రైటు, ఇదే కరెక్ట్ అని మాత్రం నేను చెప్పనండి. నేనైతే వెళ్ళలేదు. వెళ్ళే వాళ్ళని మాత్రం నేను ఇట్టి పరిస్థితుల్లో ఆపదలుచుకోలేదు. వెళ్ళండి, చక్కగా మోక్ష మార్గంలో నుండి బయటకు రండి, ఆ స్వామిని దర్శనం చేసుకోండి. అంటే దానివల్ల వెళ్తేనే మోక్షం వచ్చింది అనేది తప్పు మాట. మనం చేసే పనుల వల్లే మనకి మోక్షం కలుగుతుందని నేను నమ్ముతూ ఉంటాను. మీరు కూడా ఆ నమ్మకంతో వెళ్ళి స్వామిని ఫ్రీగా ఉంటే చక్కగా మోక్ష మార్గం నుండి బయటకు రండి. జనం ఎక్కువ ఉన్నారనుకోండి, బయట నుండి నమస్కరించుకొని రండి, అంతే. ఆ బయట నుండి నమస్కరించుకుని ఇప్పుడు మనం మోక్ష మార్గం లోపల నుండి బయటకు వస్తేనే కాదండి, మన దూరం నుంచి చూసినా కూడా మనకి ఆ పుణ్యం ఉంటుంది. అలాగే 16 సోమవారాలు చేసుకునేవారు మరొక ముఖ్యమైనది, ప్రతి వారం కూడా మనం చేసుకుంటుంట క్రమంలో స్వామివారికి ఎంతో కొంత దక్షిణ పెట్టండి. ఈ దక్షిణ కూడా ఎందుకు అంటే స్వామికి సంబంధించింది కాదండి. మనం ఈ 16 సోమవారాలు అయిపోయిన తర్వాత ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళి ఆ క్షేత్రంలో కలిపి వస్తే చాలా మంచిది. లేదు మన దగ్గర కృష్ణానది ఉందంటే కృష్ణానదిలో, లేదంటే ఒక పారుదల కాలువ ఉంటే ఆ కాలువలో కానీ కలుపుకోవచ్చు. కానీ మనం ఇలా దాచుకుని కనుక వెళ్తే చాలా మంచిది కదా. ఒక పుణ్యక్షేత్రంలో కలిపితే ఇంకా ఫలితాన్ని ఇస్తాడు స్వామి. నేను అలా అనుకుంటున్నాను. నేనైతే ఎంతో కొంత ఆ రోజు 1000 రూపాయలు కానీ 500 కానీ 500 పెట్టుకోండి టార్గెట్, లేదా 100 రూపాయలు పెట్టుకోండి. అలా 500 పెట్టుకుంటే మాత్రమే మనం 16 సోమవారాలకు గాను ఏదైనా క్షేత్రానికి వెళ్ళగలం. ఇంకా మాకు కొంచెం ఉందంటే కనుక 1000 రూపాయలు కడిగి పెట్టుకున్న కాశీ ఎట్లా వెళ్ళి రావచ్చు. అలా పెట్టుకుని ఆ డబ్బుల్ని ఎంత కూడా దాచుకుని ఆ చివరిలో ఎంత వచ్చినాయో చూసుకుని, లేదు అంటే భోజనాలు పెట్టుకోవాలంటే భోజనాలు పెట్టేసుకుని ఆ డబ్బులతో దగ్గరలో ఉన్న నదిలో కలుపుకోండి శివలింగాలని. లేదు మేము కనుక ఏదో ఒక క్షేత్రానికి వెళ్దాం అనుకుంటే కనుక కాశీ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, అలా జ్యోతిర్లింగాలు ఉండే చోట కానీ లింగాలు ఆ పక్కనే నది ఉండేటట్లుగా చూసుకుని అక్కడికి వెళ్ళి కలిపి రండి, చాలా మంచిది. నేనైతే అలా చేస్తున్నానండి. నేనైతే ఒక 500 దాస్తూ ఉన్నాను. ఏదో క్షేత్రానికి, ఒకవేళ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం కావచ్చు వెళ్ళదలుచుకుంటే
లేదంటే శ్రీకాళహస్తి కావచ్చు, అలా వెళ్ళి కలిపొద్దాం అనుకుంటున్నాను. అంతా మహాదేవుడు దయ, అంతా కూడా ఆయనే నడిపించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంటే నేను ఈ విషయం చెప్పడం మర్చిపోయాను, అందుకని ఈ వీడియోలో చెప్తున్నాను. దాచుకుని చక్కగా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి. చాలా అద్భుతమైన ఈ 4 నెలలు కూడా చాలా అద్భుతమైన మాసాలు. ఈ 4 నెలల్లో వచ్చి ఏ వారమైనా కూడా చాలా విశేషము. సోమవారం కావచ్చు, మంగళవారం కావచ్చు, బుధవారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, ఈ వారాల్లో ఏ వారమైనా చక్కగా ఒక వ్రతంగా చేసుకోండి. లక్ష్మీదేవిదైతే ప్రతి శుక్రవారం చేసుకోండి. 16 శుక్రవారాల పాటు మహాలక్ష్మిని పూజించుకోండి, చాలా మంచిది. అలా చేసుకుంటే చాలా మంచిది. మీరు కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటే.